సాయిబాబా అసలు దేవుడే కాదు. ఆయన ఒక ముస్లిం మతస్థుడు మాత్రమే అంటూ వైరల్ అవుతున్న వీడియోస్‌కి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అండ్ ఇక్కడ సరూర్ నగర్‌తో పాటు మహారాష్ట్రలో కూడా కేసులు నమోదయ్యాయి. సో, అందులో లలిత్ కుమార్ అన్నకు సంబంధించి ఉంది. అండ్ దాంతో పాటు సినీ నటిగా మాధవిలత పేరు కూడా ఉంది. సో, ఇట్లాంటి ఇష్యూస్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో, లలిత్ కుమార్ అన్న మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో, ముందుగా ఏంటి మళ్ళీ ఏదో కేసు మీ పైన ఉంది అని విన్నాం. ఇవి వస్తుంటే ఇంకా యుద్ధంలో ఉన్నాం కదా, కామన్. ఎందుకంటే మనల్ని డిబేట్ పరంగా సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోలేము అనుకున్న వాళ్ళు ఇలా చట్ట ప్రకారం అని చెప్తూ తప్పుడు కేసులు పెట్టి మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనల్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ కేసులకి భయపడిపోయి మనమైతే ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కేసు తప్పుడు కేసు అన్న విషయం మాకు స్పష్టత ఉంది. ఈ కేసులు నిలబడవు అన్న విషయం కూడా మాకు తెలుసు. ఒకవేళ నిలబడ్డా, దీని విషయంలో శిక్ష పడ్డా కూడా మేమైతే దాని విషయంలో రిగ్రెట్ అవ్వం, గర్వంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ రోజున చట్టం అన్నిసార్లు గెలిచిందల్లా న్యాయం కాదు. న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని చాలామంది అంటారు, కానీ గెలిచిన ప్రతిదీ న్యాయం అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. తప్పు చేయని వాళ్ళకు కూడా శిక్షలు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా మమ్మల్ని కూడా కక్ష కట్టి, ఎందుకంటే అవతల పక్కన ఉన్న వ్యవస్థలు చాలా పెద్దవి. షిరిడి సాయిబాబా భక్తులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యవస్థలు కావచ్చు, వీళ్ళందరూ డిపార్ట్మెంట్లో సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు, జ్యుడిషియరీలో సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సాయిబాబాని హిందువు అని నమ్ముతున్న వాళ్ళే కదా. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, హిందువు అని ప్రచారంలో ఉన్న ఒక గురువుని అంటే వాళ్ళు ఆ గురువు పేరు కాపాడుకోవటం కోసం, హిందుత్వం కోసం గ్రౌండ్లో రియల్ టైంలో పనిచేస్తున్న వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామే. ఏ హిందువులైతే మనం హిందువులు అని నమ్మి మనకు డబ్బులు ఇచ్చారో, ఆ హిందువుల డబ్బులతోనే మన హిందూ నాయకుల మీద కేసులు పెడుతున్నామే అన్న స్పృహ వాళ్ళకి రావట్లేదు. అది మేము బాధపడే వర్షన్ ఏంటి ఇక్కడ? సాయిబాబా దేవుడు కాదనా, సాయిబాబా హిందూ కాదనా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నేను హిందువుని కదమ్మా. నా ప్రకారం నాకు హిందూ దేవుళ్ళే దేవుళ్ళు, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళే. అయితే నేను ఆ మతంలోనే ఉంటానుగా కదా. కాబట్టి నా దృష్టిలో హిందూ దేవుళ్ళే దేవుళ్ళు. సాయిబాబా హిందువు కాదు అంటున్నా. సాయిబాబా హిందువు కాదు అని నేను అంటున్నాను అనేది వాళ్ళ అలిగేషన్ అయితే కనుక, నేను వాళ్ళని అడుగుతున్నా, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అనేది హిందూ రిలీజియస్ ఆర్ చారిటబుల్ యాక్ట్ కింద ఎక్కడైనా రిజిస్టర్ అయితే మీరు చెప్పండి. షిరిడి సాయిబాబా ఆలయాలు హిందూ ఆలయాలే అని మీరు డిక్లేర్ చేయండి అఫీషియల్గా. నేను షిరిడి సాయిబాబా హిందువు అని ఒప్పుకుంటాను. నేను కూడా లేదు, హిందూ దేవాలయాలన్నీ కూడా దేవాదాయ శాఖ చట్టం పరిధిలో ఉన్నాయిగా. మరి దేవాదాయ శాఖ సాయిబాబా హిందువే అయితే, సాయిబాబా ఉంటున్న దర్గాలు కూడా హిందూ దేవాలయాలే అయితే కనుక, ఈ సాయిబాబా దర్గాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోమని చెప్పండి. మేము అడిగేది రీజనబుల్గానే ఉంది కదా. మా మీద కేసులు ఎందుకు పెట్టారంటే వాళ్ళకి తెలియాలి. అయితే షిరిడి సంస్థాన్ ఒక్కటి మాత్రమే బాబాకు సంబంధించింది కాదు. మ్యాక్సిమం ఏ ఏరియా చూసినా అందులో ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది, అమ్మవారి ఆలయం కనిపిస్తుంది పొలిమేరలో, అండ్ బాబా టెంపుల్ కూడా కనిపిస్తుంటాయి. అంటే అవి కూడా మీరు టెంపుల్ కాదంటారా? ఏవి? ఇప్పుడు సపోజ్ పంజాగుట్టనే చూడండి, అక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది, పొలిమేర అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సాయిబాబా అనేది అది మందిరం కాదంటారా మీరు? 100% సాయిబాబా ఉండేది మందిరం కాదమ్మా. సాయిబాబా అని ఆయన హిందువు కాదు అని నేను చెప్తున్నప్పుడు, సాయిబాబా ఉండేది మందిరం కాదు. ఒకవేళ సాయిబాబా ఉండేది మందిరమే, సాయిబాబా ఉన్నది హిందూ ఆలయమే అయితే కనుక వాళ్ళని చెప్పమని అంటున్నాను నేను. మాది హిందూ ఆలయమే, మా మతానికి, మా దేవాలయానికి ఇస్లాంకి సంబంధం లేదు, మా దేవాలయానికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు అని వాళ్ళని చెప్పమనండి. అలాగే మిగతా హిందూ దేవాలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఎందుకని మరి దేవాదాయ శాఖ పరిధిలో లేవు? దాంట్లో హుండీలు పెట్టట్లేదా? హుండీలు పెడుతున్నారుగా. దాంట్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు లేవా? ఉన్నాయంటున్నారుగా. మరి హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నప్పుడు, హుండీలు ఉన్నప్పుడు దాన్ని కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ పరిధిలో పెట్టండి. అసలు గొడవే లేదుగా. మరి దేవాదాయ శాఖ పరిధిలోకి ఎందుకు తేవట్లా? అదే మేము అడుగుతున్నాం. నేనంటాం ప్రాబ్లం కాదు, వాళ్ళు చెప్పమని నేను అంటున్నా. నా స్టేట్మెంట్స్ క్లియర్. నా సొసైటీలోకి వెళ్ళిపోయింది నా స్టేట్మెంట్స్. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా హిందువు కాదు అనేది. ఇప్పుడు సాయిబాబా హిందువే. సాయిబాబా ఎవరు అనేది ప్రచారం చేసేవాళ్ళు చెప్పాలి. నేను చెప్పేశాను కదమ్మా, సాయిబాబా ఈజ్ ఎ ముస్లిం. సాయిబాబా సమాధి ఉంది షిరిడీలో, కాబట్టి ఆ షిరిడీలో ఉంది సాయిబాబా దర్గా, అంతే. ఒకవేళ నిజంగా సాయి భక్తులందరూ కూడా హిందువులే అయితే కనుక, మరి హిందూ సంఘాల మీద కేసు పెడతాం ఎందుకు? మాకు అవగాహన లేక మేము స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి, లేదు సార్ ఇదిగోండి కావాలంటే చూసుకోండి, ఇదిగో సాయిబాబా హిందువే, కావాలంటే ఆధారాలతో మేము నిరూపిస్తున్నాం అని మాకు చెప్తే అయిపోతాయి.
మా మీద కేసులు పెట్టి అంత కక్ష కట్టడం ఎందుకు? మేమేమంత ద్రోహం చేసామన్నా? లేదు కదా. కూర్చొని మాట్లాడుకుంటే ఈ రోజున క్రైస్తవులతో మాట్లాడుతున్నాం, ముస్లింలతో మాట్లాడుతున్నాం, నాస్తికులతో మాట్లాడుతున్నాం, కమ్యూనిస్టులతో మాట్లాడుతున్నాం డిబేట్స్. మరి సాటి హిందువులను చెప్పుకునేవాళ్ళు వాళ్ళు ఎందుకు మమ్మల్ని పిలవట్లే డిబేట్కి? మా అనుమానాలు నివృత్తి చేస్తామని ఎందుకు మాట్లాడట్లే? పైగా సాయిబాబా జీవితకాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు. అక్కడ వరకు ఆపేస్తే అసలు ఇష్యూ లేదు. మేము కూడా చెప్తాం ఈశ్వరుడు ఒక్కడే, సత్యం ఒక్కటే. కానీ ఆ సబ్కా మాలిక్ ఎవరు అంటే అని చెప్తున్నాడు, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా అన్నాడు. అల్లా మాలిక్ అయితే మరి నువ్వెవరు? సాయిబాబా ఎవరు? మాలిక్ కాదుగా. దీనికి సాయిబాబా భక్తులే ఈ మధ్యకాలంలో ఒక పాటలు ఇచ్చేశారు. జగతికి అల్లా మూలమని, అల్లాకు తన బానిసని అని చెప్పేసి చెప్పారు. అల్లాకి తన బానిసట. మరి నేను అల్లా యజమాని అయితే నేను యజమానినే మొక్కాలి, మరి బానిసతో నాకేం డీల్స్? నేను మీ దగ్గర పనిచేస్తున్నానమ్మా, నాకింత ఇంకొకరిని ఎవరినో పెట్టారు మీరు సబార్డినేట్ని, వాడికి నా వల్ల ఇష్యూస్ వస్తున్నాయి, వాడు ఎవరితో తేల్చుకుంటాడు? నేరుగా యజమాని దగ్గరికి వస్తాడుగా. అలాగే నేను కూడా డైరెక్ట్ నాకు అల్లాకి నువ్వు బానిస అయినప్పుడు ఓ బానిసతో నాకేంటి, నేను డైరెక్ట్ దేవుడితోటి తెలుసుకుంటా. అల్లాని దేవుడిని చెప్పు. అయితే ఇక్కడ సాయి భక్తులకి అవలేదమ్మా, ఇంకొక మాట ఉంది. పోనీ సాయిబాబా ముస్లిం 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 అని చెప్పేసి, లేకపోతే సాయిబాబా అల్లాకి బానిస అని చెప్పేసి పాడుతున్న అదే పాటలో అల్లాయే అల్లాను కొలిచెను అని చెప్పేసి ఒక లైన్ రాశారు. అల్లాయే అల్లాను కొలిచిన అంటే మళ్ళీ సాయిబాబాని కూడా అల్లానే అంటున్నారు కదా. పోనీ ఈ విషయం ముస్లిమ్స్ని ఒప్పుకోమనండి పెద్ద మనసుతో, సాయిబాబా అల్లానే అని చెప్పి వాళ్ళని ఒప్పుకోమనండి, ఒప్పేసుకుంటా. ఎందుకంటే నా వీడియో కింద ముస్లింలు అందరూ వచ్చేసి నువ్వు మతాల మధ్య గొడవలు పెడుతున్నావు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ఆ ముస్లింలందరికీ చెప్తున్నా, అల్లాయే అల్లాను కొలిచెను అని చెప్పేసి ఇది ఒక వింతేనోయ్ అని పాట పాడారు. అంటే ఒక పాట పాడిన పాటని మనం ఎట్లా అదే చరిత్ర అని కావచ్చు, అదే ఒక హిస్టరీ అని కావచ్చు, లేదు అదే ఇంకా ఈ పాట పాడారు కాబట్టి ఈ పాటలు ఏది ఉంటే అదే నిజమని కావచ్చు, ఎట్లా కన్ఫైన్ చేసుకో? ఆ పాట ఎక్కడ పాడారో తెలుసమ్మా? సాయిబాబా గుళ్ళో పాడారు. గుళ్ళో కూర్చొని పాడిన పాటకే విలువ లేదన్నప్పుడు గుళ్ళో ఉన్న ఆయనకి విలువే ఉంటుంది ఇంకా అసలు? చాలా పాటలు చాలా గుడిలో కూడా పాడుతుంటుంటారు. అన్ని తప్పే. చాలా గుళ్ళ సెట్టింగ్స్ వేసి మరి అక్కడ అన్ని తప్పే. మరి ఆ పాట గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. పట్టించుకోకూడదమ్మా. ఆ పాటే కదా హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు అల్లాని దేవుడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అల్లాని దేవుడు అంటే ఇండైరెక్ట్గా ఇస్లాం దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారుగా. సరే, అన్ని మతాలు సమానమే, ఏ దేవుడైనా ఒకటే అనుకుందాం. పోనీ ఇదే మాట ముస్లిమ్స్ని చెప్పమానండి, మీరు పూజించే శివుడు ఎవరో కాదయ్యా, మేము పూజించే అల్లానే అని చెప్పమానండి, చెప్తారా? అంటే ఎందుకు సెక్యులర్ పాఠాలన్నీ ఒక్క హిందువులకే చెప్తారు? ఎందుకు ఈ లవ్ జిహాద్ అనేది హిందూ సమాజాన్ని ఎంతలా కబళిస్తుంటే ఇవాళ కూడా ఇంకా హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాదీలకి దగ్గర చేసేలాగా, లేకపోతే జిహాదీ గ్యాంగులు ఉచ్చుల్లో చిక్కుకుపోయేలాగా ఇలాంటి దిక్మాల ప్రచారాలు చేస్తారు? అంటే మీకేవో ప్రయోజనాలు ఉన్నాయి, మీ సంస్థానికో లేకపోతే మీకో వ్యక్తిగతంగా ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నట్టున్నాయి, లేకపోతే ఇంకేదో ప్రయోజనాలు వస్తున్నట్టున్నాయి. కానీ మాకు అటువంటి ప్రయోజనాలు మేము ఆశించట్లేదు, అటువంటి ప్రయోజనాలకి మేము లొంగము. మాకు కావాల్సింది సనాతన ధర్మం బ్రతకటం. సనాతన ధర్మంలో ఉన్న ఆడబిడ్డలు ఈ లవ్ జిహాద్ భూతానికి బలవ్వకూడదనేది మా కోరిక, అంతే. అంటే అసలు ఇప్పటికీ నిజంగా పోలీసులు కేసులు మా మీద పెట్టడం కదమ్మా, న్యాయము చిత్తశుద్ధి ఏదైనా ఉంటే ఆ దర్గాలు నడుపుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి పోలీసులు. ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం పెట్టి, ఎరా మీ దర్గాకు వస్తే ఏదో బూడిదిస్తే రోగాలు తగ్గిపోతాయి అంటున్నారు, తీర్థం ఇస్తే తగ్గిపోతాయి అంటున్నారు, తాళ్ళు ఇస్తే తగ్గిపోతాయి అంటున్నారు, రోగాలు దెయ్యాలు వదిలిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా భారత శిక్షా స్మృతి ఏదైతే ఇండియన్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 ఉందో దాని ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. కాబట్టి మీ మీద కేసు పెడుతున్నామని పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి. అలా కాకుండా మా మీద ఏదో లిస్ట్ ఇచ్చేస్తూ 30 మంది పేర్లు రామకోట రాసినట్టు రాసేసారు ఎఫ్ఐఆర్లు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇక్కడ పెట్టిన వాళ్ళు సాయిబాబా సంస్థానికి సంబంధించిన వాళ్ళు, భక్తి మండలికి సంబంధించిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఎవడు మనోభావాలు ఎవడు దెబ్బతీస్తున్నాడమ్మా? ఇప్పుడు సాయిబాబా విగ్రహం తెచ్చి మేము ఏ శివాలయంలోనో శివలింగం పక్కన ఎంత విగ్రహం పెట్టేసి మా శివుడి దగ్గర మీ సాయిబాబా ఒక చిన్న దేవుడు అని చెప్పేసి చెప్తున్నామా? సాయిబాబా గొళ్ళలో సాయిబాబా ఇట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గర విష్ణువుని పెడుతున్నారు, శివుడిని పెడుతున్నారు, దుర్గమ్మని పెడుతున్నారు, వినాయకుడిని పెడుతున్నారు, లక్ష్మీదేవిని పెడుతున్నారు. వాళ్ళు కదా మా మనోభావాలు దెబ్బతీస్తుంది. వాళ్ళ మీద మేము కదా కేసులు పెట్టాలి.
ప్రతి మాట్లాడేవాడికి సిగ్గు సాయిబాబా లేకపోతే ప్రతి సాయిబాబా ఆలయాల్లో గణపతి ఫస్ట్ కనిపిస్తాడు, ఉం. దత్తుడు కూడా కనిపిస్తాడు. మరి దానిపైన ఏమంటారు? దత్తుడు ఎక్కడుంటున్నాడు? సాయిబాబా సింహాసనం మీద అంత ఎత్తున కాలు మీద కాలు వేసి కూర్చుంటే గుక్క పకీర్లాగా గుడ్డలు చించేసి కూర్చున్నాయని రాజాదిరాజు యోగి రాజా అని చెప్పేసి అంటున్నారు. మరి దత్తుడు ఎవరు? అవధూత పరబ్రహ్మ ఆయన. మరి దత్తుడి విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నారు? సాయిబాబా దత్తుడి అవతారం అయితే దత్తుడిని కదా ప్రధానంగా పెట్టాల్సింది. ఎందుకు చేయట్లా? అంటే ఇప్పుడు కొంతమంది సాయిబాబా భక్తులు మా కష్టాల్లో ఉన్నప్పుడు బాబా కనిపించాడని, మాకు చాలా మిరాకిల్స్ జరిగాయని, అండ్ బాబా అనుకుంటే తప్ప మనం షిరిడీకి వెళ్ళి దర్శనం చేయలేం, అంటే షిరిడీ దర్శన ప్రయాణంలో కూడా చాలా మిరాకిల్స్ జరిగాయని చెప్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? నమ్మిన వాడికి ప్రతిదీ మిరాకిలేనమ్మా. ఇప్పుడు క్రిస్టియన్స్ యేసుని నమ్ముతున్నారు. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయిందని చెప్పేసి ప్రభువుకి మొక్కితే ప్రభు వచ్చి గ్యాస్ నింపేశాడంట. మీరు నమ్ముతారా? కొంతమందికి ఎయిడ్స్ను క్యాన్సర్లు తగ్గేసినాయి యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళకి. వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఎయిడ్స్ క్యాన్సర్లు తగ్గుతాయి అట్లా ప్రార్థనలతో. తగ్గితే మరి హాస్పిటల్కి తీసుకెళ్తాను, బసవతారకం దగ్గర కూర్చోబెడతాను, ప్రార్థనలు చేయమనండి. తగ్గితే బియ్యం బస్తా కాదు బంగారం బస్తా ఇస్తా, ప్రార్థన వల్ల క్యాన్సర్ తగ్గిస్తే. ఎందుకు? ఇప్పుడు వ్యక్తులు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా ట్రాష్, 100% ట్రాష్. భగవంతుడు అనేవాడు మన దగ్గర నిరూపించుకునే అంత అల్పుడు కాదు. మనకి నిరూపించుకుని నువ్వు నన్ను మొక్కుతానంటే నీకు మిరాకిల్స్ చేస్తాను, నన్ను మొక్కుతావా, నన్ను నమ్ముతావా అని అడుక్కునేంత అవసరం భగవంతుడికి లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా బతికినంతకాలం మనం చూసేది భగవంతుడే. మనం చచ్చిన తర్వాత మనం వెళ్ళి తీర్పు తీర్చుకోవాల్సింది భగవంతుడి దగ్గరే. దీన్ని ఎవడూ మార్చలేడు. మరి ప్రతి కోన్కిస్క గొట్టంగడు వచ్చే సాక్ష్యాల పేరుతో ప్రజల్ని మాయ చేస్తూ ఉంటే మరి మేమెందుకు ఉంది? మేము ఎడ్యుకేట్ చేయడానికే ఉన్నాం. మేము చేస్తుంది మత విద్వేషాలు రెచ్చగొడతాం కాదమ్మా, అవగాహన కల్పిస్తున్నాం సమాజంలో. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఫేస్ చేశారు? చాలా ఉన్నాయమ్మా. చాలా అంటే ఓవర్ 13. ఓ